Recording in progress. We'll start, yeah. Okay, next step, assign program to request group, navigation, security, responsibility, request, security, responsibility, request. Yeah, click on find button, enter group name. Click on find button, enter group name. Next, click on find, add program, add program. సో ఐ థింక్ నేను ఇప్పుడు ఉషాతో లాగిన్ అయి ఉన్నాను కాబట్టి ఉషాకి యాడ్ చేసేస్తాను. పిఓ గ్రూప్ ఉషా. ఆల్రెడీ ఉషా యూత్తో లాగిన్ అయి ఉన్నాను. నెక్స్ట్ క్లిక్ ఆన్ స్విచ్ రెస్పాన్సిబిలిటీ అండ్ గో టు పిఓఎస్. క్లిక్ ఆన్ స్విచ్ రెస్పాన్సిబిలిటీ అండ్ గో టు పిఓఎస్. క్లిక్ ఆన్ స్విచ్ రెస్పాన్సిబిలిటీ అండ్ గో టు పిఓఎస్. లాస్ట్ స్టెప్, సారీ, ఇంకొక స్టెప్. నెక్స్ట్ సబ్మిట్ ప్రోగ్రామ్ త్రూ ఎస్ఆర్ఎస్ విండో. Submit a program through. I'm not going the navigation here. You know this navigation SRS window. Submit a program through SRS window. It's a simple step. So what is the outcome? If I submit a program, what is the expected result? ఏం కావాలి నాకు? హోమ్ ఏపీఎల్ఎంజిఆర్లో ఏం కావాలి నాకు? ఫోల్డర్ క్రియేట్ కావాలి. ఇంకా కాలేదులేండి, ఇంకా సబ్మిట్ చేయలేదు. సో చూద్దాం ఇప్పుడు నేను. ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ మై ప్రోగ్రామ్. సబ్మిట్. నో పాయింట్. So now click on the, sorry, go to WinSAP, click on refresh button here. So I could see the folder name. Dynamically it will create, right? Yeah? Submit a program. Next is last step. Open WinSAP, open WinSAP, open WinSAP, and change server path to open WinSAP and change server path to /home/appLMGR. Open WinSAP and change server path to /home/appLMGR and check డైరెక్టరీ. డైరెక్టరీ క్రియేట్ అయిందా లేదా చెక్ చేసుకోండి మీరు. అండ్ చెక్ డైరెక్టరీ. అండ్ చెక్ డైరెక్టరీ. నెక్స్ట్ క్లిక్ ఆన్ వీలాగ్. క్లిక్ ఆన్ వీలాగ్. క్లిక్ ఆన్ వీలాగ్. మనం చెప్పాం కదా కొన్ని మెసేజెస్ మనకు వస్తాయని. ఎకో $1 $2 మీరు చూడండి. హలో వచ్చింది. డేటాబేస్ యూజర్ నేమ్ పాస్వర్డ్ $1, $2 ఇస్ ద యూజర్ ఐడి, $3 ఇస్ ద, నేను ఉషాతో లాగిన్ అయ్యాను కాబట్టి ఉషా యూజర్ నేమ్, దెన్ రిక్వెస్ట్ ఐడి. మన రిక్వెస్ట్ ఐడి సేమే కదా, 1445 ఇదే మంది. 1445, ఎస్. సో ఇట్స్ ఇంటర్వ్యూ క్వశ్చన్ హియర్. That means $1 represents, $2 stands for, $3 $4. So then how to print messages in the log file using the shell script? The command is the echo. With the echo command, we'll print a message. That's it, yeah. So please complete it today. So if you are stuck in somewhere here, we'll complete tomorrow. And who are using the Babura machine here, they can open the putty tool and just click on the keyboard up arrow or down arrow. You could see my commands. మీరు నా కమాండ్స్ మీరు చూడొచ్చు. అన్నీ కనిపిస్తాయి. హిస్టరీ అంతా ఉంటుంది. ఇట్స్ ఈజీ ఫర్ యూ టు రీయూజ్ ద కమాండ్స్. మీరు మార్చుకోవచ్చు మీరు కావాలంటే కనుక. సో హూ ఆర్ యూజింగ్ ద బాబురావ్ మెషిన్ ఓన్లీ. ఫర్గెట్ అబౌట్ రిమైనింగ్. సో దే డు నాట్ హ్యావ్. ఓకేనా? ఇఫ్ యూ ఆర్ ఎగ్జిక్యూటింగ్ యూ కుడ్, అదర్వైజ్ ఓకేనా యూ కాంట్. సో యూ కెన్ ఎగ్జిక్యూట్ మై కమాండ్స్ ఆల్సో, నో ప్రాబ్లమ్. అండ్ మేక్ స్మాల్ కరెక్షన్స్ అండ్ యూ కెన్ ఎగ్జిక్యూట్ దోస్ కమాండ్స్. ఓకే, ఇట్లా పేరు కొట్టండి, అన్నీ కనిపిస్తాయి చూడండి. హిస్టరీ అంతా వస్తుంది మనకు. దట్స్ ఎ షార్ట్ కట్. సో అట్ లాస్ట్ ఇయర్ హౌ టు కాపీ ద కంటెంట్ ఇన్ ద పుట్టి. సెలెక్ట్ సార్ అంతే. సెలెక్ట్ అండి, సింపుల్ సెలెక్ట్. దట్స్ గుడ్. ఓకేనా? హౌ టు పేస్ట్. రైట్ క్లిక్. రైట్ క్లిక్ చేసేసండి, పేస్ట్ అయిపోతుంది మనకి అంతే. ఓకేనా? సో దట్స్ మీకు ఈజీ అయిపోతుంది లైఫ్. లేదంటే ఎంటర్ చేయాలంటే చాలా కష్టం ఇది పుట్టిలో. ఇట్లా బ్యాక్ రాదు అది. మీరు బ్యాక్ వెళ్ళిపోయి మార్చాలంటే కుదరదు. పుట్టి అంతా ఒక డిఫరెంట్గా ఉంటుంది. ఇదంతా చాలా కాంప్లికేటెడ్, సెక్యూరిటీ రీజన్స్ ఎక్కువ ఉంటాయి. సో బెస్ట్ వన్ యూ కెన్ యూస్ ద సెలక్షన్ అండ్ కంట్రోల్, రైట్ క్లిక్. ఓకేనా? కాపీ అండ్ పేస్ట్. ఓకే, దట్స్ ఇట్ హియర్.
So today we'll see if you have any problems. Tomorrow, okay, we'll connect and we'll fix and we'll go to new topic. Okay. Any queries today? Okay. Okay. Bye. We'll connect it tomorrow. సార్ చెప్పు. సార్ ఆ, ఎస్టర్డే క్లాస్లో ఆ, కంట్రోల్ ఫైల్లో కాలమ్స్ ఉంటాయి సార్. అవును. అందులో ముందు ఫస్ట్ స్టార్టింగ్ లో స్పేస్ ఇవ్వాలా? అవసరం లేదే. మరి నిన్న నా ఇది ఎర్రర్ వచ్చింది, మీకు ఇది కాలం స్క్రీన్ నేమ్స్ షాట్ తప్పు కూడా ఉంది అనుకుంటా. నీ కంట్రోల్ ఫైల్ పేరు చెప్పు. మ్మ్, రానా సార్. నాది నాగరాజ్ సార్ది. నాగరాజ్దా. ఓకే. మ్మ్. అలా అయితే ఒక కంట్రోల్ ఫైల్ ఏమన్నా చెప్పు. కాలం నేమ్స్ ఎగ్జాక్ట్ గా నీ టేబుల్లో క్రియేట్ చేసిన సింక్ అవుతున్నా లేదో చూడు ఒక్కసారి. అన్ని కరెక్ట్ వచ్చాయి సార్. ఒకటి మీలా మీరు చేసినట్టే చేశాను నేను. స్క్రీన్ షేర్ ఏమైనా ఇవ్వగలుగుతావు నువ్వు? వాట్సాప్ లో పెట్టినా సార్. ఒక పని చేయ నాకు. నీ కాలం మ్మ్. డిస్క్రైబ్ చేసేసి కాలం నేమ్స్ పెట్టు. నీ కంట్రోల్ ఫైల్లో స్క్రీన్ షాట్ రెండు పెట్టు వాట్సాప్లో. నేను కంపేర్ చేస్తాను. ఓకే సార్. సరే ఓకే అయితే. లేదంటే కనుక నెక్స్ట్ నువ్వు ల్యాప్టాప్ కనెక్ట్ అయినప్పుడు నాకు ఫోన్ చేయి. నేను స్క్రీన్ షేర్ చేసి చెక్ చేస్తాను. నేను ఆల్రెడీ ఉన్నాను సార్ ల్యాప్టాప్ లో. స్క్రీన్ షేర్ చేస్తావు నాకు. మ్మ్. నేను స్టాప్ చేస్తున్నాను చేయి. ఒక్క నిమిషం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ డ్రాప్ అప్ హియర్. మీరు వెళ్ళిపోండి అందరూ కావాలండి. సార్ ఎన్ని డిస్క్ పంపించాలి? నేను పర్మిషన్ ఇచ్చే చూడు ఆల్రెడీ నీకు. వస్తుందా నీకు సార్ ఇందులో షేర్? స్క్రీన్ షేర్ చేయొచ్చా? చేయొచ్చు చూడు. తెలియదు సార్. జూమ్ నుంచి చేయి. జూమ్ నుంచి చేయి. షేర్ ఆప్షన్ ఉంది. జూమ్లో ఉంటుంది చూడు నీకు. జూమ్ యాప్ ఓపెన్ చేస్తానికి షేర్ అని ఉంటుంది చూడు. నువ్వు ఇది కనెక్ట్ ఉమ్, అయింది ఎక్కడ? జూమ్ ల్యాప్టాప్లో కనెక్ట్ అయ్యావా మొబైల్లోనా? ల్యాప్టాప్ లోనే సార్. అవును. అయితే జూమ్ మీద తీసు. షేర్ ఆప్షన్ వచ్చింది. కనిపిస్తుంది. ఉమ్, ఇప్పుడు సర్వర్కి వెళ్ళిపో. కనిపిస్తుంది, సర్వర్కి వెళ్ళిపో. సార్. హలో సార్. డెస్క్ టాప్ మీద కంట్రోల్ ఫైల్ ఓపెన్ చేయి. విన్నెస్ సిటీలోకి వెళ్ళాలి. అయ్యో అవసరం లేదు, ఇక్కడే ఓపెన్ చేయలేదు. కంట్రోల్ ఫైల్ ఇక్కడ ఉంటుంది ఇక్కడ కదా ఇట్లనే డెస్క్. వస్తుంది. ఓపెన్ చేయి చెప్తా. డబుల్ క్లిక్ చేయి. డబుల్ క్లిక్ చేయి. ఇట్లా ఇక్కడ సెకండ్ వస్తుంది సెకండ్ ఆప్షన్ తీసుకో. సెకండ్ ఆప్షన్ రేడియో బటన్ ఉంది కదా. సార్. ఉమ్, ఓకే గుడ్. ఓకే గుడ్. ఇది అసలు అది సెలెక్ట్ చేయి. సెలెక్ట్ చేయది. ఓకే గుడ్. ఉమ్, ఇక్కడ నోట్ ప్యాడ్ తీసేసుకో. నోట్ ప్యాడ్ అదే పైన పైన కొద్దిగా పైన. ఎస్. నోట్ ప్యాడ్. ఓకే. ఇప్పుడు ఇది ఏంటంటే మన కస్టమర్ అండర్ స్కోర్ నేము.
సార్ ఆ, ఇక్కడ ఉంది చూడండి సార్, ఇక్కడ నేను ఉన్న స్పేస్ అది మీద ఏం దూరం ప్రాబ్లం లేదు, చూపించి. లొకేషన్ అది కరెక్టే. ఏం కదా. ఇప్పుడు నువ్వేం చేస్తా అంటే ఉమ్. కస్టమర్ ఇప్పుడు ఎస్క్యూఎల్ డెవలపర్ ఓపెన్ చేయి, సీక్వెల్ డెవలపర్ ఓపెన్ చేయి. సార్ ఒక సలహా సార్. చెప్పు. ఈ జాబ్ కోసం బేస్ చేసుకొని మేము హైదరాబాద్ షిఫ్ట్ అవ్వాలనుకుంటున్నాం. ఓకే. ఎలా ఉంటుంది, కంపల్సరీ చేయగలుగుతామా లేదా అది ఒకటి. అది ఇంకా నేను చెప్పలేను, అంటే ఇంకా నేనైతే ఇస్తాను, 3 మంత్స్ సపోర్ట్ మీకు ఇస్తాను. తర్వాత డౌన్ ద లైన్ మీరు ఇంకా కష్టపడాలి తప్పదు ఇంకా. ఇది మొత్తం నా డిగ్రీ బ్యాక్గ్రౌండ్ సార్, అయితే అది సంబంధం. చేయగలుగుతానా లేదా. ఏం కాదు, ఇంకా బిఏ బీకామ్ బీ ఫార్మసీ అందరూ ఉన్నారు అమ్మాయిలు. ఈవెన్ బీ ఫార్మసీ అమ్మాయి కూడా అది సంబంధమే లేదు. ఓకే సార్. 1 ఇయర్ వరకైనా స్ట్రగుల్ అవ్వగలుగుతాం, తర్వాత 6 మంత్స్ చేయగలుగుతాం. మీకు టార్చర్గా ఉంటుంది లైఫ్. సార్ అదే జగన్ సార్ అక్కడ షిఫ్ట్ కావాలంటున్నాడు. సెలెక్ట్ సెలెక్ట్ ఫ్రమ్ సార్ ఇక్కడ ఉన్నాయి నేమ్స్. కస్టమర్ అండర్ స్కోర్ నేము, లొకేషన్, స్టార్ట్ అండర్ స్కోర్ డేట్. సియుఎస్టీ మీ కస్టమర్ అండర్ స్కోర్ నేము, లొకేషన్, స్టార్ట్ అండర్ స్కోర్ డేట్. నీ లాక్ ఫైల్ ఒకసారి ఓపెన్ చేయి. లాక్ ఫైల్ ఓపెన్ చేయి. లాక్ ఫైల్ ఓపెన్ చేసావా? లేదు సార్. ఒకసారి నేను స్క్రీన్ షాట్ చేస్తాను, నాకు పెట్టావు కదా వాట్సాప్లో. ఉమ్. ఇక్కడ ఏమొచ్చింది నీకు ఎర్రర్? రిజెక్టెడ్ ఇన్ ద టేబుల్ స్టడీ కస్టమర్ అండర్ స్కోర్ నేమ్, కాలం నాట్ ఫౌండ్. కాలం నాట్ ఫౌండ్ బిఫోర్ పీపుల్. టేబుల్ పేరు ఏమి ఇచ్చావు? రానని ఇచ్చావు ఇక్కడ. సార్ రెండు ఉన్నాయి సార్, అయితే మొన్న మొన్న క్లాస్ ఏమో స్వాతితో చేశాను, నిన్న కొన్ని వేరే చేంజెస్ ఇప్పుడు చేశాను కదా ఇప్పుడు అది. రానాతో కాలమ్స్ ఒకసారి చెక్ చేయమన్నాయా? నువ్వు కంట్రోల్ ఫైల్ ఏం చెప్పావో అదే చెప్పాలి ఇక్కడ. ఆ కాలమ్స్ చెప్పాలి. ఆ టేబుల్ డిస్క్రైబ్ చేయి, చెప్తా సార్ చెప్తాను. రానా ఫైల్ డిస్క్రైబ్ చేయి. రానా టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఆ టేబుల్ ఏమో ఎగ్జిక్యూట్ చేయి. అప్పుడు వేసుకున్నాను చూసు. ఇక్కడ కాలమ్స్ అయినా తప్పు ఉన్నాయేమో చూడేమన్నా. కరెక్ట్గా ఉన్నాయి కాలమ్స్. కరెక్ట్ ఉన్నాయి సార్. కరెక్ట్గా ఉన్నాయి. సియుఎస్టిఓ కస్టమర్ అండర్ స్కోర్ నేమ్, లొకేషన్, స్టార్ట్ అండర్ స్కోర్ డేట్. ఓకే. కస్టమర్ నేమ్. ఓకే, డేటా ఫైల్ ఏదో ప్రాబ్లం ఉంది, బట్ 2 రోజు లోడ్ అయిపోయినాయి కదా నీకు. అయినాయి సార్. ఒక కైండ్ స్టేటస్ ఆఫ్ మాత్రమే వార్నింగ్ అని వచ్చింది. అదే చాలా ఇది డేటా ఫైల్ మిస్టేక్ లేదు స్వాతి, ఇది ఇగ్నోర్ చేసేసా, ఏం కాదులే అది. ఓకే సార్. ఓకే 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 బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.